ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆలోచన చేయండి. బేతనియా ప్రాంతంలో, గ్రామంలో లాజరు, మార్తా, మరియ వారి కుటుంబం. మార్తా, మరియలు సోదరీలు ఇద్దరూ కూడాను దేవుని ప్రేమించారు. అయితే ఈ సందర్భంలో వారిద్దరూ కూడా ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. మరి ఏంటండి తేడా అనేటువంటి విషయాన్ని చూస్తే, మార్త ఏమనుకుంటుందంటే మరియ సేవ చేసేటువంటి విధానం నాకన్నా తక్కువైంది, అది తక్కువ రకానికి చెందింది అని మార్త భావిస్తుంది. మార్త సేవ చేసే విధానం నేను సేవ చేసే విధానం కన్నా తక్కువ రకానికి చెందిందని భావించింది. ఇక్కడ గ్రహించండి, మనం కూడా సేవ చేయాలనేటువంటి ఆశతో ఏం చేసేస్తున్నామో కూడా కొందరికి అర్థం కాదు. కొన్నిసార్లు సేవ స్వయం సేవగా కూడా మారిపోయే ప్రమాదం ఉందండి. ఇక్కడ మనం గమనించిన వాక్యాన్ని మార్త భావించినట్లు మనం ఏమన్నా భావిస్తున్నామా? అలాగని మార్త అతిథిని నిర్లక్ష్యం చేయలేదు. అంటే దేవుణ్ణి ఆహ్వానించింది, నిర్లక్ష్యం ఏమి చేయలేదు. అతి నిర్లక్ష్యం చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఆమె గ్రహించలేదు. మనం యేసుతో సమయం గడపలేనంతగా ఒక్కొక్కసారి బిజీ అయిపోతూ ఉంటాం. అది సేవే. ఆయనతో ఒంటరిగా సమయం గడపకుండా, ఆయన పాదాల దగ్గర మనం సమయాన్ని వెచ్చించకుండా ఆయన సేవే చేస్తూ ఉంటాం. మంచిదే. కానీ ఆయనతో గడిపితేనే కదా ఆయన పోలిక మనకు వచ్చేది, ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడేది. ఆయనతో సమయం గడపలేకుండా చాలా బిజీగా ఉన్నాను బ్రదర్, నా కోసం నువ్వు ప్రార్థన చేసేస్తావా కొంచెం, ఈ టైప్ ఆఫ్ మినిస్ట్రీ. పిల్లరా, విమర్శించడానికి కాదు, ఒకసారి సద్విమర్శ చేసుకోవటానికే నేను ఈ మాటలు సెలవిస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఇంటి పనుల గురించి శ్రద్ధ వహిస్తున్నందుకు గాను మార్తని ప్రభు కేకలేదు. ఇంటి పనులు చేసుకోవాలి, వచ్చిన గెస్ట్కి కావాల్సినటువంటి సపర్యలు చేయాలి, దాని కొరకు ఆవిడ్ని నిందించలేదు. కానీ అయితే ఆమె ప్రాధాన్యతలను సరైన రీతిలో ఉంచుకోమని చెప్తున్నాడు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ ప్రాధాన్యతను సరైన స్థితిలో ఉంచుకోమని చెప్తున్నాడు. మీకు అర్థం కావడానికి చెప్తాను. ప్రభువుకి చేసేటువంటి సేవ భక్తితో ఉండాలి తప్ప తొందరపడి చేసేటువంటి పనిగా మారిపోకూడదండి. ఆయన ఏమనుకుంటాడు, అది అనుకుంటే ఇలా అనుకుంటే కంగారుగా చేసేది కాదు. ఆయనకి చేసేటువంటి సేవ భక్తితో ఉండాలి. ఇక్కడ మరియ చూడండి, యేసు పాదముల యొద్ద కూర్చునుట. ఇది మనం ఎంచుకోవటానికి ఒక ఉత్తమమైనటువంటి ప్రదేశం అండి. చాలా ఉత్తమమైనటువంటి ప్రదేశం అన్నమాట. అంటే మన యొక్క విశేషమైన ఆధిక్యత కలిగేటువంటి స్థలం, అది ఆశీర్వాద స్థలం అనాలి. యేసు పాదముల చెంత, ఆయన పాదముల చెంత కూర్చున్నప్పుడు పిల్లరా మనం గొప్ప విద్యావంతులం అవుతాం. పక్షిరాజు రెక్కల వలె చాపి ఎలా పైకి ఎగరాలో నేర్చుకోగలుగుతాం ఆయన పాదముల దగ్గర. మనము శక్తిమంతులైనటువంటి ఆయుధం పట్టినటువంటి వారముగా, ప్రార్థన ఆయుధాలు పట్టినటువంటి వారముగా ఆ ప్రేరణ శక్తిని కూడా మనం ప్రభు పాదాల దగ్గర పొందుకోకుంటాం. ఇక్కడ మనము దేవుని పాదముల యొద్ద, దేవుని యొద్ద వేచియుంటూ కూడా నేను వాక్యపు విధులను ఎలా నిర్వర్తించాలనేటువంటి ఆ సాధనాలు కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం, పునరుద్ధరించబడతాం ఒక మాట చెప్పాలంటే. సో ఈ స్థలము ప్రాముఖ్యమంటారా? అక్కడ విచిత్రమైనటువంటి పనులన్నీ పెట్టుకుని అన్నీ ప్రభు కొరకే నేను చేస్తున్నానని చెప్పేసి అలా ఉండడం ప్రాముఖ్యమా? ఏ ప్రదేశం ప్రాముఖ్యమైందో మనం నిర్ణయించుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ప్రభువునకు చేసేటువంటి సేవ భక్తితో ఉండాలి తప్ప ఏదో తొందరగా ఇచ్చేసేయాలి, ఈ ఉన్న టైంలో వచ్చేసేయాలని కంగారు ఉండకూడదు. మనకి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అన్ని పరీక్షల మధ్య నలిగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర ఉంటామో ఆ పరీక్షల మధ్య ఓదార్పు కూడా పొందుతూ ఉంటామండి. మన జీవిత దినాల్లో ఈ భూమి మీద ఎంతకాలం జీవిస్తామో తెలియదు, జీవించిన జీవిత దినాలన్నింటిలో కూడా ఆయన పాదముల యొద్ద ఆశీర్వాదం ఉందని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి.
ఎందుకో తెలుసా పిల్లలు? ఆయన పాదముల యొద్ద కూర్చోవటం అంటే నిజంగా పరలోకపు ప్రదేశంలో కూర్చుంటమే, ఆయన మహిమ దొరికే స్థలంలో కూర్చుంటుండమే. ఈ స్థలాన్ని ఎవరిని వదులుకుంటారా? ఆలోచించండి. అందుకని మరియ యేసు పాదముల యొద్ద కూర్చుంది. అలా మనం ఉన్నప్పుడు ఆయన పాదముల దగ్గర ఎప్పటికీ అలసిపోకుండానే ఉంటామండి పిల్లలు. ఎప్పటికీ అలసిపోని పనిలో ఉంటాం అన్నట్టు మన అర్థం. ఎప్పుడైతే యేసు ప్రభు వారితో ఒంటరిగా మనం సమయం గడుపుతామో లోకానికి విభిన్నమైనటువంటి క్రైస్తవత్వాన్ని మనం చూపించగలుగుతాం. క్రీస్తుని పోలినటువంటి క్రైస్తవత్వాన్ని మనం లోకానికి చూపించగలుగుతామండి, భిన్నమైనటువంటి క్రైస్తవత్వాన్ని. అలా సమయం గడిపినప్పుడే, ప్రభుపాదాల సమయం గడిపినప్పుడే దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే తగ్గింపుకు ప్రాధాన్యత ఇస్తారు, సౌమ్యానికి ప్రాధాన్యతనిస్తారు, పరిశుద్ధతకు ప్రాధాన్యతనిస్తారు, విధేయత అంటే ఏమిటో చూపిస్తూ ఉంటారు, వాళ్ళ క్రియల్లో చూపిస్తుంటారు, నీతి కలిగి జీవిస్తూ ఉంటారు, ప్రశాంతత కలిగి జీవిస్తూ ఉంటారు. అంతేకాదు పిల్లరా, ప్రభు యొక్క వ్యవహారాలన్నిటిలో కూడా ఒక సంతోషకరమైనటువంటి విధేయత కలిగి ఉంటారండి. నేను ప్రభునందు ఒకటి అడుగుచున్నాను, నువ్వు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నావు? ప్రభు పాదముల యొద్ద, లేదా ప్రభు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంలో కంగారుగా అన్ని అన్నిట్లో బిజీ అయిపోయి ఉన్నావా? నీకు ప్రశాంతమైనటువంటి జీవితం దొరకాలంటే ఉత్తమమైనటువంటి ప్రదేశం, నీకు విశేషమైన ఆధిక్యత కలిగినటువంటి స్థలం, ఆశీర్వాద స్థలం ఆయన పాదముల చెంత గడపటమే. అట్టి జీవితం ప్రభు ఈ క్షణం నుండి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రభువా, నీకు వందనములు. నీ పాదముల చెంత మాకెంత విశ్రాంతి నాయన. ప్రశాంతమైనటువంటి జీవితం ఉంది. ఎన్నెన్నో పనులు పెట్టుకుని ఆదరాబాదరాగా కంగారుగా అది చేయాలనేటువంటి తండ్రి మార్తవలే కాకుండా ఉత్తమమైనటువంటి ఏర్పరచుకునే మరి వలె తండ్రి నీ పిల్లలందరినీ కూడా సిద్ధపరచు. గొప్ప విద్యావంతులు కావాలి అంటే, మంచి ప్రేరణ శక్తి పొందాలి అంటే నీ దగ్గర మేము నేర్చుకోవాలి. మీ పాదముల యొద్ద పునరుద్ధరణ శక్తి ప్రభావాన్ని మేము పొందుకునే కృపద ఇచ్చేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.